నా పేరు వచ్చేసి కుమార్ నవీన్ కుమార్ ఫ్రమ్ కల్వకుర్తి. నేను ఒక బీటెక్ స్టూడెంట్ని. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకుంటూ పార్ట్ టైమ్గా చదువుకుంటూ ఫుల్ టైమ్గా బిజినెస్ చేస్తూ ఉన్నా. సో నా వయసు వచ్చేసి 22 సంవత్సరాలు. నేను ఈ బిజినెస్లోకి వచ్చింది 2 సంవత్సరాల కింద బిజినెస్లోకి వచ్చిన. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో టైం చాలా తక్కువ ఉంది. నేను ఒక మంచి అంటే చాలా మందికి ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి బిజినెస్లో. చాలా మంది అడుగుతూ ఉంటారు, వాళ్ళందరికీ కొన్ని విషయాలు చెప్పిపోతా. నా వయసు వచ్చేసి 22 సంవత్సరాలు. నేను స్టార్ట్ చేసింది 2 సంవత్సరాల కింద. నాకు ఈ అవకాశం చూపించింది మా గ్రేట్ లీడర్స్ కుమ్మం సిద్ధప్ప సార్ అండ్ పుష్పలత మేడం అండ్ శ్రీనివాస్ ఓటమాన్ సార్ అండ్ శివాని మేడం, మై గ్రేట్ మెంటర్స్. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా జీవితం ఎట్లుంటుండే అంటే మాది ఒక మధ్యతరగతి కుటుంబం. ఎటు చూసినా సరే సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు అండ్ అదేవిధంగా ఎంతో ఫైనాన్షియల్గా ఇబ్బందులు అయిపోయి ఉన్న స్థలాలని ప్రాపర్టీస్ని అమ్ముకొని ఎన్నో కష్టాలు పడుతున్న సిచ్యువేషన్లో మాకు ఈ ఆపర్చునిటీ దొరికింది. 2 సంవత్సరాల కింద ఈ ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు నాకు కూడా తెలియదు నేను ఇంత గొప్ప పొజిషన్కి వస్తా, ఇట్లాంటి స్టేజ్ మీద మాట్లాడగలిగే అవకాశం నాకు కూడా దొరుకుతుంది, కొన్ని 10,000 మంది మధ్యలో మాట్లాడే అవకాశం నాకు కూడా దొరుకుతుందని. ఒకటే అండి నేను చెప్పేది, మా జీవితంలో నేను చిన్నప్పటి చూస్తున్నా, కనీసం ఒక ఫస్ట్ హ్యాండ్ బైక్ షోరూమ్కి పోయి ఓ బైక్ తీసుకునే సిచ్యువేషన్ కూడా మా ఇంట్లో లేదు. చిన్నప్పటి నేను సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ బైక్ మీదే బైకే ఉండేది, ఫస్ట్ హ్యాండ్ బైక్ చూసిందే లేదు. అట్లాంటి జీవితంలో వెస్టీజ్ అండ్ విన్నింగ్ కాంబినేషన్ వల్ల, మా గ్రేట్ అప్లయన్స్ వల్ల, మా అమ్మ నాన్న వల్ల పెళ్లి రోజులు నేను ఒక 14,50,000 కారు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఆలోచించండి. 22 సంవత్సరాలు నా వయసు ఉన్న నేను ఇంత చేసినట్టయితే మీరెందుకు చేయలేరు? నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, అంటే చెప్తా అండి గట్టిగా. నేను పోయిన సంవత్సరం ఎఫ్ఆర్యూకి వచ్చినప్పుడు నేను ఒక నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ 0 ఇన్కమ్ తోటి వచ్చిన. బట్ ఇదే ఎఫ్ఆర్యూకి 2024 యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్లో 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నా. ఒక చిన్న మాట చెప్తా, పట్టు పట్టరాదు పట్టి విడవరాదు, పట్టు పట్టినచో బిగువ పట్టువయా, పట్టు పరిచి విడిచే కన్నా పడి చచ్చుటం మేలయ్యా. మనం చేసే పని ఏదైతే ఉందో ఒక్కసారి డ్రీమ్ని పట్టుకున్నారా, లేకపోతే ఏదైనా గోల్ పెట్టుకున్నారా, డిజైర్ పెట్టుకున్నారా, స్ట్రాంగ్గా పట్టుకుని దాన్ని అంటే నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మనిషి సంకల్పం కన్నా మించిన ఆయుధం మరొకటి లేదు భూమి మీద. అట్లాంటి సంకల్పాన్ని మన దగ్గర పెట్టుకొని ఎన్నో వేరే ఆయుధాల కోసం వెతుకుతా ఉన్నాం. ఇందులో కావాల్సింది ఒకటే, మన సంకల్పం గట్టి ఉంటే మన దాంతకు మించింది ఇంకేది లేదు. శాసనంలో చెప్పేది ఒకటే, ప్రతి ఒక్క జీవితం చెప్పేది ఒకటే, నాశనమైన ప్రతి ఒక్క క్షణం మీకు శత్రువుగా మారి భవిష్యత్తులో వస్తుంది. మీరు టైంని వృధా చేయకండి. సమస్యలు ఎన్నో వస్తాయి, సమస్యలు వస్తాయి పోతాయి, కానీ టైంని వృధా చేసినట్టయితే, టైం వేస్ట్ చేసినట్టయితే మన జీవితంలో ఎప్పటికీ అవే బానిస బతుకులు, అవే బాధలు, అవే ఇబ్బందులు. మనం టైం వేస్ట్ చేయకుండా టైంని ఉపయోగించుకొని మన అప్లైన్ చేతి పట్టుకొని ముందరకు పోయినట్టయితే చాలా పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు. యాజ్ యూజువల్ నేను ఈరోజు తీసుకున్నట్టు. సో డిసైడ్ చేసుకోండి. ఎన్నో ఇబ్బందులు అంటే నేను చూస్తుండగానే 1 year వరకు నన్ను ఎవరు నమ్మలే. నా ఏజ్ 20 సంవత్సరాలప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నువ్వేంద్ర బిజినెస్ చేసేది, నువ్వు చేస్తావని ఎంతోమంది ఎగతాళి చేసారు, ఎంతోమంది కించపరిచారు. అయినా పర్లేదు, నేను ఎవరిని పట్టించుకోలే. నేను ఒకటే డ్రీమ్ పెట్టుకున్నా, నేనేందో చేసి చూపిస్తేనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నన్ను నమ్మి రావాలని నేను డిజైర్ పెట్టుకొని, డ్రీమ్ పెట్టుకొని పనిచేయడం స్టార్ట్ చేసిన. ఎవరు ఏమన్నా పట్టించుకోలే, ఎవరు ఏం చేసినా పట్టించుకోలే. ముందరికి వచ్చినా ఖచ్చితంగా నేను చేయగలుగుతానే నమ్మకం నా మీద ఉండే, నేను చేసి చూపిస్తానే నమ్మకం నా మీద ఉండే, చేయగలిగిన. సో అందరికీ భగవద్గీత తెలుసు కదా. భగవద్గీతలో చెప్పేది ఒకటే, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా బలహీనంగా ఉన్నది మనం కాదు, బలహీనంగా ఉన్నది మన సమస్యలు. మన ఏదైతే టైం ఉందో ఆ టైం బలహీనంగా ఉంది. మీరు మాత్రం బలహీనంగా లేరు, మీరు చాలా బలవంతులు, మీరు చేయగలుగుతారు, మీతోటి అవుతుంది. యూ కెన్ డూ ఇట్. నేను చేసినప్పుడు మీరందరూ చేయగలుగుతారు, మీరందరూ కూడా సాధించగలుగుతారు. మీకు కూడా ఇదే అవకాశం ఉంది. సో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు నైట్ పోయి మీ ఫ్యామిలీ తోటి కానీ మీరు ఒక్కరు కానీ నిర్ణయం తీసుకొని పని చేయడం స్టార్ట్ చేసేయండి. తమాషా చేసే బిజినెస్లో తమాషా చేసే మాత్రం సక్సెస్ కాము, తపస్సులాగా బిజినెస్ చేయాలి. సో నా గ్రేట్ అప్లయన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో, విన్నింగ్ టీమ్ ఆధ్వర్యంలో, గ్రేట్ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్లో, వీళ్ళ అందరి ఆధ్వర్యంలో ఉండి వాళ్ళు చెప్పింది నేర్చుకుంటూ, వాళ్ళు చెప్పింది వినుకుంటూ, వాళ్ళు చెప్పింది ఫాలో అయ్యి వాళ్ళ చేతి ఇడవకుండా ముందలు పోతా ఉన్నా. ఈ రోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. అందరికీ రుణపడి ఉంటా. అండ్ సో కొత్త వాళ్ళు ఎవరెవరైతే వచ్చిరో, నేను లాస్ట్ ఎఫ్ఆర్యూకి ఒక 8 మందితో వచ్చిన. ఇదే ఎఫ్ఆర్యూకి 120 people తోటి రావడం జరిగింది. సో వేర్ ద మ్యాజిక్ ఇస్ బిగిన్. ఒకసారి ఆలోచించండి,
మనం ముందుగా చెప్పినట్టయితే మొమెంటం మన లోపల ఉండాలి, బయట ఉండదు. మొమెంటం మన లోపల సృష్టించుకున్నట్టయితే ఆటోమేటిక్గా మన టీంలో మొమెంటం వస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఒకటే, జీవితంలో కష్టాలు అనేవి సామాన్యం. అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, హేళన చేస్తారు, కించపరుస్తారు. అందరూ మనల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళే, ఎవరు మనల్ని పైకి లాగే వాళ్ళు ఉండరు. కానీ విన్నింగ్ టీం ఆధ్వర్యంలో ఉంటే మాత్రం మిమ్మల్ని మీ చేతి పట్టుకొని మరి పైకి లాగి కూర్చోబెట్టే బాధ్యత అప్లైన్లది. సో వాళ్ళందరూ మీతో ఉన్నప్పుడు వాళ్ళ చేతులు పట్టుకొని ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను చెప్పేది ఒకటే, జీవితంలో ఒక సినిమా థియేటర్లో సినిమా ఆడాలంటే ప్రేక్షకులు కావాలి, వీళ్ళలు వేయాలి, కేకలు పెట్టాలి, అప్పుడే 100 రోజులు సినిమా ఆడుతుంది. మీ జీవితాల్లో మీ సినిమా ఆడాలంటే మీకు కూడా ప్రేక్షకులు కావాలి. ఈ రోజు నా సినిమా ఆడుతుంది, మీది కూడా ఒక రోజు సినిమా ఆడుతుంది, మీ సినిమా ఒక రోజు ఆడుతుంది. దానికోసం పని చేయండి, దానికోసం వెయిట్ చేయండి. టేక్ ఏ ట్రై డెసిషన్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ.